79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా హర్ ఘర్కి తిరంగా కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున మన జాతీయ జెండాలతోటి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పెద్దలు, చిన్నలు అందరూ కూడా మొత్తం చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రతి వాడన కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. విశాఖ నగరంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా విద్యార్థులు తమ ప్రాంతాల భేదాభిప్రాయాలు లేకుండా, అలాగే చదువుతున్న కాలేజ్ విద్యార్థులు అందరూ కూడా కలిసి మొత్తం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా జాతీయ జెండాతో భారీగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మన దేశం పట్ల ఎంతవరకు వాళ్ళలో ప్రేమాభావాలు ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు హర్షిత. నేను ఇక్కడికి రావడానికి చాలా గర్విస్తున్నాను. ఈ దినం అనేది చాలా గర్వకారణం మన దేశానికి. ఎందుకంటే ఈ రోజున 79 సంవత్సరాల ముందు మనకి స్వాతంత్రం రావడానికి చాలామంది యోధులు తమ ప్రాణాలని అర్పించారు. నా పేరు ఎస్ రేష్మ. నేను ఇక్కడికి రావడానికి ఎంతో గర్వకారణంగా ఉంటున్నాను. ఏబీవీపీ వాళ్ళు మాకు ఇక్కడ ఒక స్టూడెంట్స్ ఇంకా పబ్లిక్తో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఈ ర్యాలీ చేయడం అనేది జరిగింది. 79th ఇండిపెండెన్స్ కోసం ఎంతో కష్టపడి జరిగి. నా పేరు శ్రీజ. మన విద్యార్థులందరూ మన ఇండియా మీద చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఈ 79 years ఎలా పరిచయం అన్నీ చాలా ప్రౌడ్గా అండ్ చాలా స్ట్రాంగ్గా యాజ్ ఉమెన్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సత్యకాంతి. నేను ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నాను. మనకి ఈరోజు అంటే రేపు ఆగస్టు 15కి మనకి 79 సంవత్సరాలు పూర్తవుతుంది మనకి స్వాతంత్రం వచ్చి. ఈ స్వాతంత్రం కోసం మన స్వాతంత్ర సమరయోధులు ఎంతగా కృషి చేశారో మనం కళ్ళారా చూడకపోయినా మనం చదువుతూ ఉంటున్నాం, తెలుసుకుంటూ ఉంటున్నాం. వాళ్ళంత కృషి చేసినందుకు మనం యువతగా మనం ఎంత అభివృద్ధి పరచాలి, మన దేశం కోసం మనం ఎంత కృషి చేయాలి మనం తెలుసుకోవాలి. ఈ యువతగా మనం మన దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి. మనం సంఘసేవ అన్నిట్లో కూడా మన దేశం ముందుండేలాగా మనం చూసుకోవాలి. ఈ స్వాతంత్రం కోసం మన పూర్వీకులు వాళ్ళందరూ ఎంత కృషి చేశారో మనం ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి మనం అంతకన్నా ఎక్కువగానే కృషి చేయాలి. థ్యాంక్ యూ. मेरा नाम उन्नति है. मैं श्री चैतन्य कॉलेज से हूँ. आज इस भारत की सिटीज़न होके मेरे को बहुत ज़्यादा प्राउड फील हो रहा है. बिकॉज ये 79 years जैसे हमारे फ्रीडम फाइटर्स दिन रात स्ट्रगल करके हम लोग को फ्रीडम दिलवाने के लिए मेहनत किए हैं. मेरा नाम बबीता है. मैं श्री चैतन्य कॉलेज से हूँ. जैसे कि ये हमारा 79 इंडिपेंडेंस डे हो रहा है. 79 years हमारे फ्रीडम फाइटर्स हमारे लिए कितना स्ट्रगल किए. वो स्ट्रगल की वजह से हम लोग इस ऐसा पोजीशन में है. अगर उन लोग स्ट्रगल नहीं करते तो हमें ऐसा फ्रीडम नहीं मिलता और हमारी मर्जी से हम लोग कुछ नहीं कर सकते भारत में. इसलिए आई एम प्राउड ऑफ माई इंडिया. నా పేరు సంజన. ఈ ఏబీవీపీ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన ఈ ర్యాలీ వల్ల ప్రజలందరికీ స్ఫూర్తిని కలిగించి ఇంకా మన దేశం గురించి గొప్పతనం తెలుపుతూ ఏబీవీపీ అన్నది చాలా బాగా ఈ ర్యాలీని కండక్ట్ చేసింది. చాలామంది విద్యార్థులతో కండక్ట్ చేసిన ఈ ర్యాలీ చాలా స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ ఏబీవీపీ ర్యాలీ వల్ల ఇండిపెండెన్స్ డే కాదు ఏ ర్యాలీ అయినా సరే మనకి ఏటొస్తుందంటే యూత్ అందరూ ఇన్స్పైర్ అవుతారు. ఇంకా చాలా మంది ఇన్స్పైర్ చేయడానికి కావాల్సింది ర్యాలీ కావాలంటే ఫస్ట్లీ మనకి సపోర్ట్ ఉండాలి. ఇంకా దానివల్ల మనం ఏదైనా ఈజీగా సాధించాలంటే ఇలాంటి ర్యాలీస్ అవుతూ ఉండాలనుకో.